ఈ క్యూ లైన్స్ ఎప్పుడో ఇప్పటికి 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మేము కూడా మా గవర్నమెంట్లో ఉండేటప్పుడు బ్రహ్మాండంగా చేసాం. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ భోజనం ఏర్పాట్లు, పులిహోర, మంచినీళ్లు, దాహానికి మజ్జిగలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం. పసిపిల్లలతో సహా మెడికేషన్ కూడా మెడికల్గా కూడా ఏ ఇబ్బంది లేకుండా డాక్టర్స్ని, కాంపౌండర్స్ని అందరినీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మేము గతంలో చేసాం. ఈరోజు వీళ్ళు రివ్యూ చేయట్లేదు. అధికారులను కూర్చోబెట్టుకుని, అధికార యంత్రాంగాన్ని కూర్చోబెట్టి కలెక్టర్తో కానీ, ఎస్పీ గారితో కానీ, పోలీస్ ఆఫీసర్తో వీళ్ళందరితో రివ్యూస్ చేసి ఎక్కడ ఏం చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి, ఎలా బ్రహ్మాండంగా నడిపించాలి, సమన్వయ లోపం ఉంది. వీళ్ళు పట్టించుకోవట్లేదు. మంత్రులకి బాధ్యత లేదు. అచ్చెన్నాయుడికి కానీ కేంద్ర మంత్రికి కానీ బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. నేనైతే ఇప్పటికైనా కోరుతున్నాను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పర్యవేక్షించండి. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాది మంది వస్తున్నారు కాబట్టి, సాయంత్రం వరకు ఇంకా వస్తారు, రాత్రి కూడా వస్తారు కాబట్టి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి చూడమని వారికి నేను కోరుకుంటున్నాను.